రీసెంట్గానే నెల్లూరులో ఒక ఫ్రాడ్ లేదంటే స్కామ్ అయితే జరిగింది. దేని గురించి అంటే మీకు ఇప్పటికే తెలిసి ఉండొచ్చు ఈ న్యూస్ అయితే. విహాన్ హోమ్ ఫుడ్స్ వాళ్ళు స్కామ్ అయితే చేయడం జరిగింది. దాదాపు ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను, కర్ణాటకలోను మొత్తం అరౌండ్ ఈ 3 రాష్ట్రాల్లో కూడా 500 మంది దాకా 2 లక్షల నుండి 20 లక్షల లోపులో ఈ ఫ్రాంచైజ్ ఆఫర్స్ పేరుతో చాలా కోట్లు అయితే సంపాదించడం జరిగింది. వాళ్ళు మొత్తానికి బోర్డు ఎత్తేసి వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో మొత్తానికి పోలీసులు అయితే ఎట్టకేలకి వీళ్ళు కంప్లైంట్స్ ఇవ్వడంతో వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ను కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఆ నగదు ఏదైతే ఉందో ఈ ప్రజల డబ్బు 500 మంది డబ్బు అవి రికవర్ చేయడంలో కూడా పోలీసులు అయితే ప్రాసెస్లో ఉన్నారు. సో ప్రతి ఒక్కరికైతే డబ్బులు త్వరలోనే వెళ్ళిపోతాయి వాళ్ళ అకౌంట్స్కి. సో అసలు ఏంటి దీని గురించి కంప్లీట్గా కథ అయితే తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకుంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, యూస్ఫుల్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మిస్ కాకుండా ఉండడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాం. రీసెంట్గానే నెల్లూరులో విహాన్ హోమ్ ఫుడ్స్ వాళ్ళు ఫ్రాంచైజ్ ఆఫర్స్ అని చెప్పి సోషల్ మీడియాలో మార్కెటింగ్ అయితే చేస్తున్నారు అనమాట. ఈ ప్రక్రియలు అంటే చాలామంది నిరుద్యోగులు కానీ, చాలామంది ఉద్యోగం లేని వాళ్ళు కానీ, చాలామంది డబ్బులు ఆదాయం చేసుకుందాం, మహిళలు కూడా ఆదాయం చేసుకుందాం అని చెప్పేసి డబ్బులు అదే సంపాదించుకోవడం ప్రతి ఒక్కరికైతే ఉంటుంది. ఖాళీగా లేకుండా కొంచెం ఏదో విధంగా సంపాదించుకుందాం అని చెప్పేసి సోషల్ మీడియాలో వచ్చిన యాడ్స్ కానీ, మార్కెటింగ్ చేసిన యాడ్స్ కానీ, అది యూట్యూబ్లో అయినా అవ్వచ్చు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో అయినా అవ్వచ్చు. ఇందులో ఏంటంటే వీళ్ళు చూసుకొని విహాన్ హోమ్ ఫుడ్స్ వాళ్ళ ఏదైతే మీకు ఎలా చెప్పాలంటే నెల్లూరులోని మంగుట లేఅవుట్లో విహాన్ ఫుడ్స్ అండ్ బేవరేజెస్ లిమిటెడ్ పేరుతో 3 floors బిల్డింగ్ అయితే కట్టారు. అక్కడ ప్రముఖ వ్యక్తులు విక్టిమ్స్ అనుకోవచ్చు, లేదనుకుంటే A1, A2, A3 పర్సన్స్ అయితే విజయ్ అనే పర్సన్ తెలంగాణ వ్యక్తి, ఏ మహేంద్ర అనే పర్సన్ కర్నూలుకి చెందిన వ్యక్తి, ఎన్ సునీల్ అనే వ్యక్తి తిరుపతికి చెందిన వ్యక్తి. వీళ్ళ ముగ్గురు కూడా అక్కడ మేనేజర్ కింద, అసిస్టెంట్ మేనేజర్ కింద, మిగతా కొన్ని పోస్టుల కింద నిర్వహిస్తూ పనిచేస్తూ ఉంటారు. అయితే కస్టమర్స్ అందరూ కూడా ఆఫీస్కి వెళ్ళి 3.5 లక్షల పాటు డబ్బులు ఇచ్చి ఫ్రాంచైజ్ సంబంధించిన ఏవైతే ఉంటాయో ఆ పేరు కానీ, ఆ స్టాక్ కానీ వీళ్ళు తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నారన్నమాట. వాళ్ళ ఊళ్ళో వాళ్ళ లొకేషన్లో పెట్టుకోవడం జరిగింది. బిజినెస్ చాలా బాగా జరిగింది. 2-3 నెలల పాటు వీళ్ళకి వచ్చిన పేమెంట్ నెలవారీ కష్టపడి ఏదైతే డబ్బు వచ్చిందో అది ఈ విహాన్ హోమ్ ఫుడ్స్ వాళ్ళకి పంపుతాం. అక్కడి నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అందులో ఏవైతే రెంట్స్ కానీ, శాలరీస్ కానీ, ఇంట్రెస్ట్లు కానీ ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అయితే పంపారు. 2-3 నెలలు హాయిగా సాగింది. కానీ సడన్గా ఏమైందో తెలియదు, వాళ్ళు మెటీరియల్ పంపించడం మానేసేశారు, స్టాక్ పంపించడం మానేశారు, మొత్తానికి డబ్బులు కూడా పంపించడం మానేశారనమాట. ఏం జరిగిందని చెప్పేసి వీళ్ళందరూ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే 2-3 రోజుల్లో మేము సాల్వ్ చేసి మిమ్మల్ని ఏవైతే మెటీరియల్ ఉందో పంపిస్తామని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరిగింది. సో ఇలా చేస్తూ కాలం గడిపేసరికి ప్రతి ఒక్కరికి డౌట్ వచ్చింది. దేని గురించి అంటే వీళ్ళందరూ బోర్డు అయితే తిప్పడానికి ప్రయత్నిస్తారని చెప్పేసి వాళ్ళందరికీ ఆ తర్వాత అర్థమైందనమాట. సో డబ్బులు పంపిపోయేసరికి అక్కడ ఎవరో లేకపోయేసరికి వీళ్ళు బోర్డు ఎత్తేసారని కన్ఫర్మ్ చేసుకొని ఎస్పీ గారి దగ్గరికి అయితే వెళ్ళారు. నెల్లూరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే వీళ్ళందరూ కూడా అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళైతే స్కామ్ చేద్దామని, ఫ్రాడ్ చేద్దామని, ప్రజల డబ్బు తీసుకొని వెళ్ళిపోదామని ఒక ప్రయత్నం అయితే చేయడంతో ఈ విధంగా మొత్తం కేసు అయితే బయటకు రావడం జరిగింది. మొత్తం న్యూస్ అంతా కూడా ఇదే. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్లో చాలా కోట్ల దాకా సంపాదించడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ 500 మంది దాకా డబ్బులు అయితే తీసుకోవడం జరిగింది. సో అరౌండ్ కొన్ని లక్షల కోట్లు అయితే ఉంటాయి వాళ్ళ దగ్గర. అయితే పోలీసులు తెలుగు ఏంటంటే వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేశారు, ఆ నగదుని కూడా రికవర్ చేసి వీళ్ళందరికీ ఇవ్వటం కోసం కూడా ఆ ప్రక్రియ అయితే నడుస్తుంది. పోలీసులు చెప్పడం జరిగింది, నిందులు కూడా వాళ్ళ మాట్లాడటం అయితే జరిగింది. అయితే ఓవరాల్గా ఈ ఫ్రాంచైజ్ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా అట్రాక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ డబ్బులు అనుకునే వాళ్ళకి, నిరుద్యోగులకి, లేడీస్కి, ఇండివిజువల్ లేడీస్కి ఇలాగ అట్రాక్ట్ చేసి ఇలాగ సోషల్ మీడియాని వాడుకొని రప్పించుకుంటూ ఉండతో వీళ్ళు ఏంటంటే
మాకు 2 లక్షల నుంచి 20 లక్షల దాకా మీకు ఫ్రాంచైజ్ ఎవ్రీథింగ్ ఉంటాయండి. అది స్మాల్ సెక్టర్ అవ్వచ్చు, మీడియం సెక్టర్ అవ్వచ్చు, లార్జ్ సెక్టర్ అవ్వచ్చు. మీకు ఏ సెక్టర్ కావాలో ఆ సెక్టర్లో మీరు డబ్బులు మాకు ఇస్తే మేము మీకు మా ట్రేడ్ మార్క్ సంబంధించిన నేమ్ అది ఇస్తాం, గ్రామీణ హోమ్ ఫుడ్స్ అని పేరు ఇస్తాం. ఎట్ ది సేమ్ టైం ఏవైతే స్టాక్ ఉంటుందో, ఏవైతే మెటీరియల్ ఉంటుందో అవి కూడా మేము ఇస్తాం. సో ఎవ్రీ మంత్ మీరు మాకు ఈ విధంగా ఏవైతే కలెక్షన్స్ వచ్చాయో, మంత్లీ ఇన్కమ్ వచ్చిందో అది మాకు పేమెంట్స్ అయితే చేయండి. మీకు పంపించాల్సిన బెనిఫిట్స్ అవి కూడా పంపుతాం. అందులో రెంట్స్ కానీ, శాలరీస్ కానీ, ఇంట్రెస్ట్లు కానీ అన్నీ పంపుతామని చెప్పేసి ఈ విధంగా 1-on-1 జరిగింది. అయితే కొంతమంది ఏప్రిల్లో తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది జూలైలో తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది సెప్టెంబర్లో తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ గ్యాప్లో 2025లో ఈ గ్యాప్లో వారిగా తీసుకున్న వాళ్ళు 3-4 పీపుల్ అయితే ఉంటారు. మిగతా వాళ్ళ గురించి సెకండరీ చూద్దాం. వాళ్ళందరూ కూడా నష్టపోయారు అనుకోవచ్చు. బట్ ఏంటంటే 2-3 కేసెస్ అయితే మనం చూద్దాం. ఇందులో ఒక పర్సన్ అయితే సంథింగ్ ఏప్రిల్లో తీసుకున్నట్లయితే ఆ 2-3 మంత్స్ కూడా బాగా మెటీరియల్ అయితే వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈ మెటీరియల్ తెచ్చుకునే ముందు, ఈ బిజినెస్ పెట్టే ముందు ఆయన అన్ఎంప్లాయిడ్ అనమాట. ఆయనకి ఎటువంటి ఆధారం లేక ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వాళ్ళ మిస్సెస్ బంగారం తాకట్టు పెట్టి లేదా అమ్మి 3.5 లక్షలు తీసుకెళ్ళి అక్కడ విహాన్ హోమ్ ఫుడ్స్ వాళ్ళకి ఇచ్చి ఈ ఫ్రాంచైజ్ సంబంధించిన మార్కెటింగ్ అంతా, బిజినెస్ అంతా చేయడంతో 2-3 నెలలు బాగా జరిగింది. బెనిఫిట్స్ అవి ఇచ్చారు, హ్యాపీ. మీరు ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. అయితే సడన్గా మెటీరియల్ రాకపోయేసరికి, పేమెంట్స్ రాకపోయేసరికి వీళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్తే కాదా ఇదనమాట, వాళ్ళు బోర్డు ఎత్తేసి వెళ్ళిపోయారు అనమాట. సో వీళ్ళందరూ కూడా ఎస్పీ గారి దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడంతో జరిగింది. రెండో ఆవిడ వచ్చేసరికి ఈవిడ ఒంటరి మహిళ అనుకోవచ్చు, లేదనుకుంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సనే. బట్ ఉమెన్ ఎంపవర్మెంట్ చూపించడం కోసం, ఉమెన్ ఇండివిజువల్గా డబ్బులు సంపాదించడం కోసం, బిజినెస్ చేయడం కోసం ఈవిడ కూడా వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని వెళ్ళి 3.5 లక్షలు ఇస్తే వాళ్ళు స్టాక్ మార్కెట్ మెటీరియల్ ఇవ్వటం కానీ, స్టాక్ ఇవ్వటం కానీ ఇవన్నీ చేసి ఈవిడి ఏ ప్రక్రియలో ఏదంటే జూలైలో తీసుకుంటే వీళ్ళకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇదంతా కూడా బాగా జరిగింది. సడన్గా ఒక మంత్లో వీళ్ళకైతే డబ్బులు రావటం లేదు, స్టాక్ కూడా రావటం లేదు. ఈవిడ మళ్ళీ అక్కడ ఆఫీస్కి వెళ్ళి అడిగితే, అక్కడ మేనేజర్ ఎవరో ఉన్నారో అడిగి వెళ్ళి అడిగితే మేము 2-3 రోజుల్లో పంపిస్తామని మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మాటలు చెప్తారు కదా వాళ్ళు. అయితే ఈవిడ వచ్చేసింది. ఇంకా రాకపోయేసరికి వెయిట్ చేయలేక ఫోన్ చేసినా ఎత్తకపోక ఇంకా ఆవిడ అక్కడికి వెళ్తే బోర్డు ఎత్తేసారని తెలిసింది. సో ఇది ఇలాగ చాలా కేసులు అయితే జరిగినాయి అనమాట. మీకు పోలీసులు విజువల్స్ కూడా చూడొచ్చు. ఆవిడ కూడా చెప్పింది ఏంటంటే A1, A2, A3 విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ పేరిట విహాన్ హోమ్ ఫుడ్స్ ఫ్రాంచైజ్ పేరిట సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రమోషన్స్ చేయడం కానీ, ఎక్కువగా మార్కెటింగ్ చేయడం వల్ల వీళ్ళందరూ కూడా అట్రాక్ట్ అయ్యి డబ్బులు సంపాదించుకోవడం, తక్కువ బడ్జెట్లో ఎక్కువగా లాభాలు తీసుకురొచ్చే విధంగా వాళ్ళ కుటుంబం నడపడం కోసం, సర్వైవల్ కోసం ఈ విధంగా వాళ్ళు చేయడంతో వాళ్ళు స్కామ్గా ఫ్రాడ్ చేసి బోర్డు ఎత్తేయడంతో డబ్బులు అయితే తీసుకుని పారిపోయే విధంగా ఉన్నారని తెలిసేసరికి పోలీసులు అయితే వాళ్ళని పట్టుకొని ఈ ఫిర్యాదులు ఇవ్వటం ద్వారానే వాళ్ళు వెంటనే పట్టుకొని అరెస్ట్ చేసి ఆ నిందితుల్ని, ఆ లేడీ పీపుల్ని A1, A2, A3ని సెంట్రల్ జైల్లో అయితే వేయటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకు సంబంధించిన కొన్ని ఏవైతే ఉంటాయో కంప్లైంట్ ఫైల్ చేసిన ఏదైతే లెటర్స్ ఉంటాయో, ఏవైతే ఫైల్ ఉంటుందో అవన్నీ కూడా చూపించడం కానీ, సబ్మిట్ చేయడం కానీ, రికవరీ చేసిన మనీ వీళ్ళకి ఇవ్వటం కానీ ఇవంతా కూడా ప్రాసెస్ అయితే జరుగుతుందని మేడం అయితే చెప్పారు. అదంతా అండర్ గోయింగ్ ప్రాసెస్ అనమాట, జరుగుతుంది. సో ఇలా ఏంటంటే విహాన్ హోమ్ ఫుడ్స్ ఫ్రాంచైజ్ పేరుతో ఈ విధంగా స్కామ్స్ అయితే చేస్తున్నారు. ఈ విధంగా అయితే వాళ్ళు దివాలాకి తీసే విధంగా వెళ్తున్నారని చెప్పేసి మనకైతే న్యూస్ అయితే వచ్చింది. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అయితే ఉండండి, ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. సోషల్ మీడియాలో ఇలాగా మీకు ఆశ నిరాశను పట్టుకొని వాళ్ళందరూ కూడా మార్కెటింగ్ చేసి మీరు అక్కడికి వెళ్ళి డబ్బులు ఇస్తే వాళ్ళు చివరికి ఏ విధంగా ఎలా మాట్లాడతారో, ఎలా ప్రవర్తిస్తారో, ఏ విధంగా బోర్డు ఎత్తేస్తారో, ఏ విధంగా దివాళా చేస్తారో, మన డబ్బు తీసుకుని వెళ్ళిపోతే మనం ఏమీ చేయలేం. అది అర్థమవుతుందా? మీ డబ్బు ఎప్పుడు కూడా మీ దగ్గరే ఉండాలి. మీరే సొంతంగా సంపాదించుకునే విధంగా మీరే ఏదో విధంగా ఆలోచించుకుని చేసుకోవాలి తప్ప ఒకళ్ళ మీద ఆధారపడి ఈ ఫ్రాంచైజ్ అని చెప్పేసి ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఆధారపడి డబ్బులు ఇస్తే ఇలాగే ఉంటుంది. మన గుర్తుని ఎవడు చేయడు. ఏంటంటే మోసం అనమాట, ఏదైనా సరే మోసం. ఎవరు నిజాయితీగా అయితే ఉండరు.
మరి ఏం పుట్టుకొచ్చిందో మనకు తెలియదు, కానీ ఇలాగ దివాలా చేయాలని, ఇలాగ డబ్బులు ఎత్తుకెళ్ళిపోవాలని, స్కామ్ చేద్దాం, ఫ్రాడ్ చేద్దాం అని చెప్పేసి ఈ విధంగా అయితే తయారయ్యారు. సో అలా ఏంటంటే విజయ్ అయినా, మహేంద్ర అయినా, సునీల్ అయినా వీళ్ళు డబ్బు ఇంత వచ్చేసేసరికి దివాలా చేయాలి, డబ్బులు తీసుకుని వెళ్ళిపోవాలి, ఎంజాయ్ చేయాలి అనే ఆలోచనలోనే ఉంటారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు సోషల్ మీడియాలో వచ్చే వాటి విషయంలో కానీ, బయట ఎవరైనా చెప్తున్నా కానీ, ఫ్రాంచైజ్ విషయంలో కానీ ఏవి నమ్మద్దు. మీకు ఉద్యోగం లేకపోతే వ్యాపారం చేసుకోండి, మీకు తక్కువ లిమిటెడ్ బడ్జెట్లోనే వ్యాపారం ఏదైనా చేసుకోండి. దాన్ని చేసుకుంటూ వెళ్ళే కొద్దీ మీకు ఆ టైంలో మీకు ఎంతో కొంత డబ్బులు అయితే వస్తాయి, ఎక్కువ ఆదాయం అయితే వస్తాయి, ఎక్కువ లాభాలు అయితే వస్తాయి. దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళని నమ్మి మీరు డబ్బులు ఇస్తే మీకు రూపాయి కూడా రాదనమాట, రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. సో చెప్తున్నాను అది, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అవేర్నెస్తో ఉండాలి. కలికాలంలో ఎవరు కూడా మనకు ఉత్తినే సాయం చేస్తారంటే ఖచ్చితంగా ఏదో మోసం చేస్తారనేది మనం అర్థం చేసుకోవాలి. అలా ఏంటంటే సోషల్ మీడియా అయినా కానీ, ఆఫ్లైన్ అయినా కానీ ఎవరిని నమ్మడానికి లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిత్వాన్ని చాలా గట్టిగా ఉంచుకొని, నమ్మకాన్ని గట్టిగా ఉంచుకొని, ఏది న్యాయం, ఏది ధర్మం, ఏది నిజం అనేది తెలుసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. అది ఎవరినైనా సరే. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు. ప్రతి ఒక్కరు మోసం చేసి ఏదో డబ్బులు తీసేసుకొని ఎదిగిపోవాలని చూస్తున్నారు, కానీ మిగతా వాళ్ళ కష్టాలు కానీ, మిగతా వాళ్ళ బాధలు కానీ వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అదనమాట. సో ఎవరి కష్టాలకు ఉంటాయి, ఎవరి బాధలు అయితే వాళ్ళకు ఉంటాయి. మీరు దాన్ని అధిగమించి వెళ్ళే విధంగా ఆలోచించాలి, కానీ ఒకళ్ళ మీద ఇలాంటి ఫ్రాంచైజ్ అని చెప్పేసి, సోషల్ మీడియాలో యాడ్స్ అని చెప్పేసి డబ్బులు అయితే ఇవ్వద్దు, మోసపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఇది సోషల్ మీడియాలో ఏదో వస్తే అదే గుడ్డిగా నమ్మేసి, దీని మీద నేను ఫేక్ గివేస్ మీద కూడా వీడియో చేశాను, బట్ ఎవరు చూడట్లేదు. అది కూడా ఒకసారి చూడండి. గివేస్ అన్నా, డబ్బులు ఇస్తామన్నా, వస్తువులు ఇస్తామన్నా, బిజినెస్ ఇస్తామన్నా తీసుకోవద్దు. మీ సొంతంగా వ్యాపారం పెట్టుకోండి, మీ సొంతంగా ఎదగండి, మీ సొంతంగా మీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకోండి, అంతే. ఇంత మించి ఇంక గొప్పగా ఎవరు చెప్పలేరు. ఇది కలికాలం అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నీతి, న్యాయం, ధర్మం అంటూ లేదు. మనం నిజాయితీగా ఉన్నంత వరకు, మనం న్యాయంగా ఉన్నంత వరకు, మనం ధర్మంగా ఉన్నంత వరకు పక్కవాడికి ఏమీ కాదు, కానీ మనం కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అవతల వాడి నుంచి మనం అవతల వాడిని ఏమి చేయం, అవతల వాడు మనల్ని ఏదో చేయాలనుకుంటాడు కదా, దాని నుంచి కూడా మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అది. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ విహాన్ హోమ్ ఫుడ్స్ యొక్క ఫ్రాడ్ కేసు కానీ, స్కామ్ కేసు కానీ మీకు క్లియర్ కట్గా చెప్పాను అనుకుంటున్నాను. కొంచెం అవేర్నెస్ ఇచ్చాను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి, ప్రతి ఒక్కరు తెలుసుకునే విధంగా మీరు కూడా చెప్పండి. ఫ్రాంచైజ్ పేరిట ఆఫర్స్ ఇస్తాం, మీ తక్కువ బడ్జెట్లో మీకు మాకు డబ్బులు ఇస్తే మీకు బిజినెస్ సంబంధించిన మెటీరియల్ ఇస్తాం, మీరు బిజినెస్ చేసుకోండి, మీకు మెటీరియల్ ఇస్తాం, మీకు శాలరీస్ ఇస్తాం, మీకు రెంట్స్ ఇస్తాం, మీకు ఇంట్రెస్ట్ ఇస్తాం, మీకు డబ్బులు ఇస్తాం, బెనిఫిట్స్ ఇస్తాం అంటే నమ్మద్దు. అది నిజమా కాదా అనేది 2-3 సార్లు ఆలోచించుకొని ముందుకైతే అడిగండి. లేకపోతే వేయాల్సిన అవసరం, మీరు సొంతంగా వ్యాపారం చేసుకొని అభివృద్ధి అయితే చెందండి, సక్సెస్ అవ్వండి, అంతే. సో ఇది ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలిసేలాగా షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.